హాయ్ ఫ్రెండ్స్, వి లవ్ రీడింగ్ సమ్మర్ క్యాంప్ యాక్టివిటీలో భాగంగా 24వ రోజు మ్యాథ్స్ యాక్టివిటీస్ చేయాలి. ఒకసారి చూద్దాం. థింక్, అండర్స్టాండ్ అండ్ సాల్వ్ కొన్ని యాక్టివిటీస్ ఇచ్చినారు, అవేంటో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, యాక్టివిటీ హెడ్డింగ్ చూద్దాం. లుక్ ఫర్ దీస్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ యూ అండ్ ఎస్టిమేట్ దేర్ లెంత్, దెన్ మెజర్ విత్ టేప్ అండ్ రైట్. అంటే కింద మనకి కొన్ని పిక్చర్స్ ఇచ్చినారు కదా టేబుల్లో. ఆ టేబుల్లో ఉండేటువంటి వస్తువులు ఎంత పొడవు ఉన్నాయో మనం ఊహించి రాయాలంట. తర్వాత మళ్ళీ స్కేల్తో కూడా కొలిసి రాయాలంట. అయితే జనరల్గా మనం వస్తువుల పొడవును పోవడానికి స్కేల్స్ ఉపయోగిస్తుంటాం కదా. ఇక్కడ చూడండి, ఒక పెద్ద స్కేల్, ఒక చిన్న స్కేల్ ఉంది. అంటే పెద్ద స్కేల్ మనకు తెలుసు 30 సెంటీమీటర్స్ ఉంటుంది, చిన్న స్కేల్ 15 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఊహించి వాటి వస్తువుల కొలతలు చూద్దాం. సో చూడండి, ఫస్ట్ పిక్చర్ బకెట్ మనకి జనరల్ గా తెలుసు పెద్ద స్కేల్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే పెద్ద స్కేల్ 30 సెంటీమీటర్ ఉంటుంది కాబట్టి బకెట్ ఒక 40 సెంటీమీటర్స్ అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ పిక్చర్ గ్లాస్. ఇది చిన్న స్కేల్ కంటే కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 10 సెంటీమీటర్స్ అనుకుందాం. నెక్స్ట్ స్కూల్ బ్యాగ్ పెద్ద స్కేల్ కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి, అంటే పొడవుగా ఉంటుంది కాబట్టి 40 సెంటీమీటర్స్. చైర్ ఇది ఒక 2 స్కేల్ కంటే 2 పెద్ద స్కేల్ పెట్టినా ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 80-90 సెంటీమీటర్స్ దాకా పెట్టచ్చు. నెక్స్ట్ పెన్సిల్, ఇది చిన్న స్కేల్ కంటే పెద్దగా ఉంటుంది, పెద్ద స్కేల్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 20 సెంటీమీటర్స్ అనుకోవచ్చు. అట్లాగే బుక్ కూడా సేమ్ 20 సెంటీమీటర్స్. నెక్స్ట్ మగ్, ఇది ఒక సుమారుగా చిన్న స్కేల్ సైజులో ఉంటుంది కాబట్టి ఒక 15 సెంటీమీటర్స్ రాద్దాం. అట్లాగే నెక్స్ట్ బాటిల్, ఇది ఒక పెద్ద స్కేల్ సైజ్ దాకా ఉంటుంది కాబట్టి ఒక 30 సెంటీమీటర్స్ రాయొచ్చు అనమాట. ఇవన్నీ మనం ఎస్టిమేట్ చేసి రాసినటువంటి పొడవులు, కొలతలు అనమాట. అయితే దాని పక్కన టేబుల్లో మనం ఎగ్జాక్ట్ గా స్కేల్ తో వీటిని మన ఇంట్లో కొలిచి మెజర్ చేసి ఎగ్జాక్ట్ గా ఎంత ఉన్నాయో అక్కడ రాయాలి. నెక్స్ట్ ఇదే పేజ్ లో ఉన్న సెకండ్ యాక్టివిటీ చూద్దాం. ఒకసారి చూడండి, అక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చున్నారు. క్లాక్స్ అంటే గడియారం పిక్చర్స్ ఇచ్చున్నారు. చూడండి, అక్కడ ఫస్ట్ గడియారంలో టైం 2 అయి ఉంది, నెక్స్ట్ 4, నెక్స్ట్ 6, లాస్ట్ వేకెంట్ గా ఉంది. ఆ పిక్చర్స్ పక్కనే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు, ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఈజ్ అవర్ హ్యాండ్ స్మాల్ ఆర్ బిగ్? అంటే మనకి క్లాక్ లో, గడియారంలో హ్యాండ్స్ ఉంటాయి కదా, ముళ్ళులు అంటాం మనం. అది దాంట్లో అవర్ హ్యాండ్ స్మాలా బిగ్గా, అంటే చిన్నదిగా ఉంటుందా పెద్దగా ఉంటుందా అంటున్నారు. ఒకసారి గడియారంలో చూడండి, స్మాల్ గా ఉంది కదా అవర్ హ్యాండ్. ఓకే, నెక్స్ట్ వాట్ టైమ్ ఈజ్ ఇట్ ఆన్ క్లాక్ నెంబర్ 2? అంటే సెకండ్ గడియారంలో టైం ఎంత అంటున్నారు. టైం ఎంత ఉంది? 4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ అవర్స్ ఈజ్ ద థర్డ్ క్లాక్ హెడ్ ఆఫ్ ద సెకండ్ క్లాక్? అంటే థర్డ్ క్లాక్ చూడండి ఒకసారి, టైం 6 ఉంది, సెకండ్ క్లాక్ లో 4 ఉంది. అంటే సెకండ్ క్లాక్ అంటే కూడా థర్డ్ క్లాక్ ఎంత ముందు ఉంది అంటున్నారు, అంటే 2 అవర్స్ ముందు ఉంది, అంతే కదా. నెక్స్ట్ హౌ మెనీ అవర్స్ ఈజ్ ద ఫస్ట్ క్లాక్ బిహైండ్ ద థర్డ్ క్లాక్? అంటే ఫస్ట్ క్లాక్ అనేది దాంట్లో టైం ఎంత ఉంది? 2 కదా. అయితే అది థర్డ్ క్లాక్ కన్నా ఎంత వెనకబడి ఉంది అంటున్నారు, అంటే 4 అవర్స్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ టైమ్ డూ యూ గో హోమ్ ఫ్రమ్ స్కూల్? డ్రా ద ఫిగర్ ఇన్ క్లాక్ నెంబర్ 4. అంటే ఇక్కడ మనకి క్లాక్ నెంబర్ 4 లో వేకెంట్ గా ఉంది, ఖాళీగా ఉంది కదా. ఎక్కడ మీరు స్కూల్ నుంచి ఎన్ని గంటలకు వస్తారో ఆ టైంని అక్కడ గీయండి అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఈవినింగ్ 5 o'clock ఇంటికి వచ్చాం అనుకోండి, మనం అక్కడ టైం 5 వచ్చే విధంగా గడియారంలో గీయాలన్నమాట. సో ఇది ఈ రోజు వీడియో. ఇలాంటి స్మార్ట్ కంటెంట్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మర్చిపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.